ఈ 4 యోగాల్లో దేని ద్వారా మన సత్యాన్ని తెలుసుకోగలుగుతాం? 4 యోగాల ద్వారా కూడా సత్యం తెలుసుకోవచ్చు. జ్ఞానయోగం అంటే మీకు చాలా ఇష్టం. మీ వీడియోలు చాలా చూసిన తర్వాత నాకు వచ్చిన అభిప్రాయం, కేవలం నా అభిప్రాయం, ఆ జ్ఞానయోగంలో విషయాలు చదివే కొద్దీ వినే కొద్దీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత తెలియకుండానే ఒక స్మూత్ ఈగో అనేది స్టార్ట్ అవుతుంది మనిషి. మన ప్రవచనాలు విన్న తర్వాత జనాలు లక్షల కోట్ల మంది అయిన తర్వాత వాళ్ళు వచ్చి మనల్ని ఆదరించే తీరు అంతా మనకి ఏర్పడే పరిస్థితులు సౌకర్యాల ద్వారా తెలియకుండానే ఒక రకమైనటువంటి సాఫ్ట్ ఈగో ఏర్పడతారు. జ్ఞానయోగం పార్ట్ 2లో ఈ జ్ఞానమంతా నాది కాదు, నా ద్వారా వస్తోంది, నా ద్వారా పంపించే దానికి ఈ దేహము, నా బుద్ధి, నేను అనే ఆత్మ పరమ పుణ్యం చేసుకున్నాను అనేటువంటి అత్యంత వినయ విధేయతతో గడిపితే, ఆ రకమైన నాది అనే లేదనే భావంతో గడిపితే మోక్షం. కర్మయోగం చేస్తుంటా చాలా పనులు చేసి ఇన్ని లక్షల మందికి భోజనాలు పెట్టాం, అది చేసాం, గుళ్ళు కట్టించాం, అది ఇది ఎన్ని విషయాలునే తెలిసిందే. ఇప్పుడు స్టూడియో ఏర్పాటు చేసాం, కొన్ని లక్షల మందికి కరదీపుగా నిలబడ్డాం అనేటువంటి ఒక సాత్విక అహంకారము వస్తూనే ఉంటాయి. వద్దన్నా కూడా బయటపోయేటప్పటికి పోయేటప్పటికి గురువు గారు, సతీష్ గారు అని కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళు, మిమ్మల్ని ముట్టుకుంటే చాలనే వాళ్ళు నాకు తెలిసి కొన్ని లక్షల మంది ఉంటారు. హిమాలయాలు ఎక్కడో ముక్కు మూసుకున్న ఆయన దగ్గర కూడా బారులు తీరిపోయేటప్పటికి కూడా నేను చూసింది చెప్తున్నా, నాకు నమ్మకంతో చెప్తాను, గమనించిందిగా చూసింది, తెలియకుండానే ఆయనలు కూడా సాత్విక వచ్చి ఒక యోగి అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన అప్పటికే 70 ఏళ్ళు 90 ఏళ్ళు నుంచి చేస్తున్నారని, కొంతమంది 200 ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నారనేటువంటి విషయం నేను విన్నాను. అంటే చుట్టుపక్కల గిరిజన వాళ్ళు ఉంటారు హిమాలయ పర్వతాల్లో, ఈయనకు 200 ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నారని. ఇట్లా జనాలు చేసేటప్పటికి ఆయన కొన్ని ఆ టైంలో పాపం ఆకలి మీద వచ్చిన వాళ్ళకి దానికి దీనికి, ఇది నేను చూసిన మాట చెప్తున్నాను మీకు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ భారతదేశం, నార్త్ ఇండియా, వేరే దేశాల నుంచి వాళ్ళు ఏం పిజ్జా అంటే పిజ్జా, ఆయన దగ్గర ఒక జోలు ఉంటే పిజ్జా ఇస్తాడు, కొంతమంది ఇచ్చుకుంటూ పోతారు. మీరు నేను కలిసిపోయినామని అనుకోండి, ఆ రకంగానే నేను తృప్తి పడతాను. పోతే మనము హైదరాబాద్ నుంచి వచ్చాం, వీళ్ళకి వడ ఇడ్లీ సాంబార్ అంటే బాగుంటుంది, ఉడిపి సాంబార్ అని అడగకుండానే పొగలు కక్కేటు జోలో నుంచి తీసి ఇచ్చేస్తారు. ఇచ్చారు. ఇంకొక సరదా విషయం ఏంటంటే, ఎవరి భాషకు ఆ భాషలో సమాధానం చెప్తున్నారు. నేను అక్కడ గమనించి 25 పైన భాషలు ఆయన తెలుగు ఎంత బాగా మాట్లాడతారంటే, మీరు ఎంత బాగా మాట్లాడతారో అంత సరళంగా స్పష్టంగా బాగా మాట్లాడతారు. అప్పుడు మనం ఆయన మన భాష వాడేమనుకుంటాం, కాదు తమిళం అట్లే మాట్లాడతారు. మరి అట్లా మాట్లాడి అయిన తర్వాత కళ్ళ ఎదురు జరుగుతుంటే ఎంత ఉంటుంది. ఇంకా చాలా మంది వచ్చి డబ్బులు పెట్టి అది ఇది చేస్తే ఆయన అది పక్కగిట్ట నెట్టేసి చేసేవాడు. కొంతకాలం తర్వాత మరి నేను వెళ్ళాను మీలాంటి మిత్రులతో పోతే, అప్పుడు స్వామి మాకు ఆకలిగా ఉందంటే నా జోలి ఖాళీ అయిపోయిందని చెప్పారు హిందీలో. అప్పుడు నాకు అర్థం కాలే, హిందీ రాదు, తెలుగు ఒక్కటే వచ్చు. అడిగాను మీ బోటి స్నేహితుడిని, ఆయన జోలే ఖాళీ అయిపోయింది అన్నారు. అంటే మనకి ఆకలికి ఉంది కదా, ఇక్కడ చుట్టుపక్కల ఏం లేదు, ఎట్లా అంటే నేను చేసినటువంటి కొన్ని పనులకి గురువులు అంటే కోపం అంటే కాదు, వాళ్ళు నాకు ఈ రకమైన విద్య రానియకుండా చేసినారు అని చెప్పారు. ఇప్పుడు నాకు ఆ రకమైన సిద్ధ విద్య అనేది లేదు. అది ఎట్లా వాడాలనో అట్లా వాడితేనే, ఆయన అందరికీ సహాయం చేశారు, కడుపు నింపినారు. ఆ చేసేటప్పుడు తెలియకుండానే సాత్వికమైనటువంటి అహంకారము తెలియకుండానే దూరింది. మంచి అహంకారమే, కానీ అది దూరటం మూలాన పైన మాస్టర్స్ గురువులు ఎవరో అనుకుందాం, వాళ్ళు దాన్ని కట్ చేసి పారుతున్నారు. చెయ్యి, నేను చేస్తున్నానని అనుకోవద్దు, నా ద్వారా జరుగుతుంది అనుకో. ఇది ఏ సంవత్సరంలో జరిగింది గురుగారు? 1996లో. అంటే వాళ్ళకి ఇలాంటి శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏం చేస్తే వస్తాయి ఇలాంటి శక్తులు? అనుకోను, నమ్మకం. చూశారు అంటే ఎలా మనకు కూడా రావాలంటే ఏం చేయాలని ఎప్పుడైనా? వాళ్ళ వరకు వద్దు, నా సీనియర్లు చెప్పాను కదా, పాల్ సార్ అని,
మరి ఈ సందర్భంలో పాల్సార్ అనటం ఒకటే నాకు ఎవరు లేరా అంటే చాలా మంది ఉన్నారు. పత్రి సార్ దగ్గర బయటపడినటువంటి 100 పైసల యోగులు చాలా 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 మందిని సంపాదించుకున్నారు సార్. పాల్సార్ కూడా ఇటువంటివి చేసి చూపించారు నాకు. ఆయన చెప్పింది ఒకటే, సాధన ద్వారానే ఇదంతా లభిస్తుందిరా అని చెప్పారు. తర్వాత ఈయన ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే 2006లో పాల్సారు షిరిడి ధ్యానగ్రహం నిర్వహణ కోసం అక్కడికి పోతే వారంటే నాకు ఈ రకమైన ఇష్టం ఏర్పడింది కాబట్టి వారితో పాటు పోయాను. అక్కడ ఆయన చక్కగా ఒక రిసార్ట్లో కూర్చోబెట్టి ఆ ఉన్న నెల రోజులు నన్ను సుఖంగా భోజనం అది పెట్టించారు. ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు అక్కడ ఆ భోజనం ఇచ్చేటప్పుడు, టిఫిన్ ఇచ్చేటప్పుడు ఆ రోజు పొద్దున్న లేచి నేను ఏమనుకుంటానో అది పక్క రూమ్లో నుంచో లేకుంటే ఆర్డర్ ఇచ్చి తెప్పించినాను అనే రకంగా చెప్పుకుంటూ వచ్చాను. నెల రోజులు. ఒక రోజు అంటే సరే నేను తెప్పించారులే అనుకోవచ్చు. అంటే షిరిడీలో అప్పుడు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్స్ అంతా వచ్చి మనకి ఇడ్లీ, సాంబారు, వడ అంతా దొరికేది. అట్లా అనుకున్న పొగలు వచ్చేది. అక్కడి నుంచి కూర్చేదానికి అర్ధగంట పడుతుంది. ఊరి బయట ఒక మంచి రిసార్ట్లో కూర్చోబెట్టారు నన్ను. అవుతుంది కదా, చాలా వేడికి ఎట్లుంది అని వచ్చింది. కానీ తర్వాత నాకు వారం 10 రోజులకు అర్థమైంది. ఆయన పక్క రూమ్లో పోయి ఇట్లా అంటే దాంట్లో జోలిలాగా కూడా లేదు. ఇట్లా అనేటప్పటికి చేతిలో వచ్చేస్తుంది. అది నేను చూశాను. అంటే చూసేదానికి ఆయన పర్మిషన్ ఇచ్చింటే చూశాను అనుకుంటున్నా. నేనంతకు నేను పోయి చూడటం కాదు. మరి ఆయన నాకు ఎందుకు ఈ డెమో చేశారో ఇప్పటికీ నాకు తెలియదు. ఇట్లా చూసి ఒక 100, 200, 1000 సార్లు, 10,000 సార్లు చూసిన తర్వాత ఏమవుతుంది, మామూలు అయిపోతుంది. హిమాలయ గురువు దగ్గరికి నేను 96కి పోయాను. ఇక్కడేమో 2006 జరిగింది. కానీ ఆ 96లో కూడా నాకెందుకు ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు మీలాంటి పెద్దలు చెప్పాలి. 2006 కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత షిరిడి ధ్యానగ్రహంలో నెల రోజుల పాటు ఆయన దగ్గర నన్ను ఉంచుకొని పాల్సారు ఇవన్నీ ఇవ్వటం జరిగింది. మరి అప్పుడు ఆశ్చర్యం జరగాలి కదా. మామూలుగా మనం జీవిస్తున్న విధానానికి ఆ యోగులు అట్లా చేస్తున్న దానికి ఈయన చేస్తే అట్లా కాలేదు. అప్పుడు ఒక సందర్భంలో మరి నా మనసులో ఆలోచన అట్లా ఉందని అదే 2006లో పత్రి సార్ని యజ్ఞం అంతా అయిన తర్వాత రాత్రి 2-3 వరకు అందరిని కూర్చోపెట్టుకొని మాట్లాడేవారు. మరి 5 గంటల నుంచి ధ్యాన యజ్ఞం. ఆయన నిద్రపోగా నేను ఎప్పుడు చూడలేదు సార్. గత 30 సంవత్సరాలు ఆయనతో ఉన్నా నేను పత్రి సార్తో. ఏదో పాత్రలో నుంచి ఏదో నుంచి తీసేదాన్ని కాకుండా ఇట్లానే వాడు ఖాళీ చేయి ఉండేది. ఇట్లా చేసేటప్పటికి వచ్చేది. ఆ రోజు పొద్దున్న నేను లేచి నేను మనసులో ఏమనుకున్నానో అదే వచ్చేది. అట్లాంటప్పుడు నేను ఏదన్నా తెలిసింటదేమో, యోగి అంటున్నాడు కదా, ఇప్పుడు నాకేమైనా పూరి దొరుకుతుందా అనుకుంటే మరి అక్కడికి పోయి తీసుకురావాలని చెప్తున్నాడు కదా, అక్కడి దాకా పోయి ఇక్కడే నిలబడి అక్కడ కూడా పోకుండా పూరి ఇచ్చేవాడు. పొగలు కక్కేది. తెప్పించానరా, పూరి కూడా తింటారేమో అని తెప్పించినాడండి. అంటే ఆయన చేసేదాన్ని చెప్పేవాడు కాదు. అప్పుడు పత్రి సారు చెప్పడం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే నా ద్వారా జరుగుతుంది, నేను చేయటం లేదనేటువంటి నిరహంకార స్థితిలో లేకుంటే నాది అనే స్థితిలో లేకోకుంటే అది కూడా మోక్షమే అని పత్రి సారు చెప్పడం జరిగింది. దానికే ఆయన 2 నిర్వచనాలు ఇచ్చినారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. 2006లో షిరిడిలో మోక్షం అంటే పని మీద ధ్యాస అని చెప్పారు. పొద్దున లేచింది లగాయతు, రాత్రి పడుకునేంత వరకు నువ్వు పని చేసేదాని పట్ల నేను నాది అనే భావన లేకుండా చేస్తే ఆ టైంకి నువ్వు ముక్తుడివి అనే మాట వారు చెప్పడం జరిగింది. పాల్సార్ చూపించడం జరిగింది. నేను నమ్మటం కాదు, అర్థం చేసుకోవటం జరిగింది.